ఇకపై అన్ని స్కూళ్లలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని తప్పనిసరి చేస్తామన్న మంత్రి మాణిక్యవర ప్రసాద్ నిర్ణయంపై తెలంగాణ వాదులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మా తెలుగు తల్లికి గీతం మేమిక పాడం అని ప్రకటించింది మేము మంత్రి గారి ప్రకటన చేసిన తర్వాత కాదండి. ఇది మేము మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి 1996 నుంచి కూడా తెలంగాణ సభలలో ప్రముఖంగా ఇది మాట్లాడుతూ వస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నానండి, అమ్మల కన్నా పెద్దమ్మ, పి జనార్దన్ రెడ్డి గారు అంటూ ఉంటారు పెద్దమ్మ, అమ్మల కన్నా పెద్దమ్మ ఏదైతుందో తెలుగు తల్లి. దాంట్లో మీరు అనుకున్నట్టు తెలంగాణ తల్లి, వారి పుట్టిన బిడ్డలు ఆంధ్ర తల్లి, రాయలసీమ తల్లి, ప్రవాస ఆంధ్ర తల్లి ఎవరైనా పెట్టుకోవచ్చు. వారు తెలంగాణ తల్లి పెట్టుకోవడం తప్పులేదు. జాతి ఒక్కటైతే మమ్ము గోతిలయ్యాలనుందా, భాష ఒక్కటైతే మమ్ము బాధ పెట్టాలనుందా, మీ మీ అట్ల తెదకు మా బతుకమ్మకు బంధుత్వం యాడుంది, మీ అట్టుకు మా జొన్న రొట్టెకు సుట్టరీకం ఏడుంది. పొమ్మంటే ఏదో జాగీర్లాగా పెత్తందారు జాగీర్లాగా పొమ్మంటే పోదండి, అట్ల తెది కాదండి. జొన్న కంకులు తిండి బతికాము 4000 సంవత్సరాల నుంచి మనకున్న జొన్న కంకుల అనుబంధం కంటే మీకు బన్నుచాయి అనుబంధం ఎక్కువైందన్న. 4000 సంవత్సరాల నుంచి తిరిగిన జొన్న కంకులు తిరిగిన మన అనుబంధం కంటే మీకు 4 సంవత్సరాలకి కొంతకాలం కింద వచ్చింది. రక్త చరిత్ర సినిమా పైన డిస్కషన్ జరుగుతుంది. అందులో ఎన్టీఆర్ పాత్ర పైన వచ్చినటువంటి అభ్యంతరాలపైన లక్ష్మీపార్వతి అడ్డుకుంటాం, సినిమాని ప్రదర్శనను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఈరోజు ఎన్టీఆర్కి జరిగిన అవమానం తెలుగు జాతికి జరిగిన అవమానంగా నేను భావిస్తున్నాను. నేను ఎంత ఆవేదన, మేము కత్తి పట్టుకొని వాడిని నరికి పారేస్తాం అంటున్నారు తెలుగు ప్రజలు. రాజకీయాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అండి. అటువంటి రామారావు గారికి రౌడీయుధం చేయాల్సిన పైన, గోండాయుధం చేయాల్సిన పైన, హత్యలు చేయించాల్సినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని రాయలసీమలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు. ఈ సినిమా వల్ల ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏ రకమైన ఉపయోగం లేదు. రాంగోపాల్ వర్మ గతంలోనే ప్రకటించారు, ఇది కమర్షియల్ సినిమా, మీరు దీన్ని సినిమాగానే చూసి వదిలేయాలి తప్పితే వివాదాల జోలికి వెళ్ళొద్దు అని. సినిమా చూసి వదిలేయండి అని చెప్పినప్పుడు అదొక యథార్థ కాదాను అందులో మాట అనేది అనకూడదు కదా. మార్చిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని రేకెత్తించడం, దాన్ని చేయటం, ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మా నాన్నని ఈ రకంగా చంపారు, నేను పగ తెచ్చుకోవాలి అనేసి ఆ సీడీ ముందర వేసుకొని చూసినప్పుడల్లా సూర్యుని చంపాలని మనిషి మనుగడకు, ఎదుగుదలకు చరిత్ర అడ్డం పడుతుంది. తెలుగు జాతి చరిత్రలో మహోజ్వల ఘట్టానికి సాక్షిగా నిలిచే పెనుగొండ కోట ఇప్పుడు బాబా అడ్డాగా మారింది. ముఖ్యమంత్రులు, జడ్జిలు, స్పీకర్లు, మినిస్టర్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ గారు, సైంటిస్ట్ గా చేసిన ప్రెసిడెంట్ గారు, వీరందరూ పోయి స్వాముల కాళ్ళ కింద కూర్చోవటం, కాళ్ళ దగ్గర కూర్చోవటం. మీరు సర్పంచ్ నుంచి ఈ ఎమ్మెల్యే మినిస్టర్స్ దాకా ఉన్నటువంటి వాళ్ళ ఆదాయాలు కనుక ఇన్కమ్ ట్యాక్స్ కనుక తొలి తీస్తే ఈ కోటకు సంబంధించి ఈ కృష్ణ ఎవరైతే అంటున్నారో కాళేశ్వరం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుస్తుంది. జనాలు చైతన్యం తేవాలి. ఎవరైనా కూడా అట్లా చేస్తే వెంటనే కంప్లైంట్ చేయాలి. మతం పేరు మీద జరిగినటువంటి దుర్మార్గం ఎక్కడ కూడా తగ్గలేదు. ఏ రోజైతే చర్య తీసుకోవటం ప్రభుత్వం మొదలు పెడుతుందో అప్పుడు అందరూ వెనక్కి తగ్గుతారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఎందుకుంది? సెంట్రల్, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి సమన్వయంగా గవర్నమెంట్ సపోర్ట్ తో, పబ్లిక్ సపోర్ట్ తో ఏదైనా చేస్తే గానీ అది తొలగించేకి వీలు కాదు. ఏ ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ అయినా ఇవాళ ప్రొటెక్ట్ చేయబడిందా? చారిత్రకమైనటువంటి పరిరక్షణ, కట్టడాల సంబంధించిన పరిరక్షణ సంబంధించి మన ప్రభుత్వాలు దాదాపు 2 దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యాలు వహించినాయి. కొన్నాళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న కె చంద్రశేఖరరావు అంది వచ్చిన ఫ్రీ జోన్ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు. మారిన మనిషిని అంటున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే మాటలతో అగ్గిపుట్టిస్తున్నారు. అన్యాయంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు మా స్థానాలని ఆక్యుపై చేసినారు, వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, వారిని గో బ్యాక్ అంటున్నాం తప్ప సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో 4000 మందికో 5000 మందికో ఉద్యోగాలు రాగలవు, కానీ లక్షలాది మంది సబ్జెక్ట్ లేదండి అక్కడ. ప్రభుత్వం మొండిగా
వ్యవహరించడం వల్ల మా యొక్క పోరాటం ఉధృతం అవుతా ఉంది. ప్రజల సంయమనంగా సౌభ్రాతంతో వ్యవహరించేటట్టు చేయి కలిపి వెళ్తాం. దయచేసి ఆంధ్ర సోదరులా భావించండి. అసైన్మెంట్ భూములు లక్షల ఎకరాలు లాక్కొని ఆక్రమణదారులుగా ఉంటే వాళ్ళను బాగో అనన్నా అక్కడనే ఉండమనన్నా. ఈ విధంగా ఆంధ్ర వాళ్ళ బాగో అనే విధంతో పెట్టారో ఏ ఒక్క కోస్తా వారు కానీ రాయలసీమ కానీ విభజన ఖచ్చితంగా ఒప్పుకోరు. రెండు ప్రాంతాల మధ్య వ్యతిరేక భావాలు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ప్రజలు సంయమంతో ఉండాలి. రాజకీయ నాయకులు రాజకీయం చేయటం సహజమే. ఆ రోజు ఇచ్చిన హైదరాబాద్ సిటీ కేవలం చాలా చిన్నది రెవెన్యూ. ఈరోజు వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్గా చేసి దాదాపు సగం తెలంగాణను హైదరాబాద్గా మార్చేసింది. రాయలసీమ కోస్తా ప్రజలు తెలంగాణ బడుగు బలహీన ప్రజలతో హైదరాబాద్ నిర్మితమైంది.